ఈ సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అవడం అంటే వాళ్ళకి జీతాలు ఎక్కువగా రావడం కూడా మెయిన్ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఒక అబ్బాయిలు టీచర్లు లెక్చరర్ అయితేనే కాదు, గవర్నమెంట్ జాబ్ అయినా కొంతమంది అమ్మాయిల పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లో ఎదుగు పొదుగు ఉండదు, అంతే జీతం ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడతా వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు. ఒక అబ్బాయిలు టీచర్లు లెక్చరర్ అనే కాదు, వాళ్ళ నాన్నగారు అమ్మాయి నాన్నగారు కానీ అబ్బాయి నాన్నగారు కానీ టీచర్ అయినా కూడా సంబంధాలు వదులుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఒక్కటి ఆలోచించాలి, భావి తరాన్ని తీర్చిదిద్దుతున్న వాళ్ళు లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు ఒక భావి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు. అలాంటివి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చక్కగా దిద్దుకోగలరు, అలాగే భార్యను కూడా చాలా చక్కగా చూసుకోగలుగుతారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ పర్సన్ కి ఇచ్చి మనం పెళ్లి చేశామే అనుకోండి, అతను సరిగ్గా చూసుకుంటారని మనకు పూర్తిగా నమ్మకం ఉండదు. అలాగే ఒక టీచర్ కూడా ఎందుకంటే వాళ్ళలో చాలా వరకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే ఒక భావితరాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది, కానీ వేరే అవగేషన్స్ పెద్దగా ఉండవని నా ఉద్దేశం అనమాట. కాబట్టి ఏంటంటే టీచర్కి ఇచ్చేటప్పుడు కానీ లెక్చరర్కి ఇచ్చేటప్పుడు కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ అమ్మాయిల తల్లిదండ్రులు కానీ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళ పేరెంట్స్ టీచర్లు లెక్చరర్ అయినా కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా సమాజానికి సేవ చేస్తున్నారు. ఒక సమాజానికి సేవ చేస్తూ వాళ్ళకి ఎంతో అంత మంచి చేద్దామని కోరుకునే వాళ్ళు తొందరగా ఒకళ్ళకి అన్యాయం చేయాలని కానీ ఒకళ్ళకి చెడు చేయాలని కానీ అనుకోరు. కాబట్టి ఈ పందాలో ఆలోచించి ఈ అబ్బాయికి ఇస్తే ఈ ఇంటికి ఇస్తే మా అమ్మాయికి సుఖపడుతుంది, లేకపోతే ఈ అబ్బాయి వాళ్ళకి ఇవ్వటం వల్ల మన అబ్బాయిని నష్టం లేదు, తగిన మర్యాదలు బాగా జరుగుతాయి అని ఇటు అమ్మాయిల పేరెంట్స్ అనుకోవాలి, ఇటు అబ్బాయి పేరెంట్స్ అనుకుంటే ఈ భావన అన్నది తొలగిపోతుందమ్మా. ఎందుకంటే టీచర్స్ లెక్చరర్స్ భావితరాన్ని వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు, కాబట్టి వాళ్ళని తక్కువగా చూడడానికి వీల్లేదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా మనం వాళ్ళని తక్కువగా చూడకూడదు, ఎందుకంటే మనం ఇంత వృద్ధిలోకి వచ్చామంటే అలాంటి వాళ్ళే మనకు కారణం కదా. కాబట్టి ఏంటంటే అలాంటివన్నీ పక్కన పెట్టేసి మనం చాలా సేవా దృక్పథంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి, ఇలాంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళకి హాని తలపెట్టేలాగా ప్రవర్తించరు, ఇంకొకళ్ళని బాధ పట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించరు. కాబట్టి మనం వీళ్ళకి మన అమ్మాయిని కానీ అబ్బాయిని ఇవ్వడం వల్ల తప్పు లేదు, మనకు మంచి జరుగుతుందని ప్రతి వాళ్ళు ఆలోచించగలిగితే ఈ ధోరణి అనేది రూపుమాసిపోతుందమ్మా.